అందరికీ నమస్కారము. శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష నిలయం, నెహ్రూ నగర్, నందిగామ. కొందరు ఎలా ఉంటారు అంటే 10 మంది కుటుంబ సభ్యులు ఉంటారు. 10 మందిలో 9 మంది బాగా సంపాదించుకుంటారు. కానీ ఈ తొమ్మిదో వ్యక్తి గాని, లేదా పదో వ్యక్తి గాని ఎలా ఉంటారు అంటే సంపాదన లేక అష్టకష్టాల పాలు అవుతూ ఉంటారు. అప్పుల పాలవుతూ ఉంటారు. ఏ వ్యాపారం పెట్టినా కలిసి రాదు. మిగతా వారందరూ కూడా ముందుకు వెళుతూ ఉంటారు. కానీ నేనేమి పాపం చేశాను? నాకెందుకు ఇలా జరుగుతుంది? అనుకుంటారే తప్ప, వారు నేను ఏదో తప్పు చేస్తున్నాను. ఆ తప్పు ఏమి చేస్తున్నాను? తప్పును సరిదిద్దుకోవడానికి నేనేమి చేయాలి మాత్రం ఆలోచించరు. 10 మంది ఎదుగుతున్నారు అంటే వారిని ఎదగనివ్వండి. వారిని పోటీగా చూడండి. మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు కాబట్టి ఆ తప్పును సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అది తెలియడం లేదు అంటే, మీ వ్యక్తిగత జాతకము, మీ భార్య గారి వ్యక్తిగత జాతకము, లేదా పిల్లలు ఉంటే పిల్లల యొక్క జాతకము, అంటే ఒక్కొక్కసారి వివాహం చేసుకున్న తర్వాత కలిసి రాదు. పిల్లలు పుట్టిన తర్వాత కలిసి రాదు. ఇల్లు కట్టిన తర్వాత కలిసి రాదు. అన్నదమ్ములుగా ఉండి విడిపోయిన తర్వాత కలిసి రాదు. ఇలాగా ఎందుకు కలిసి రావడం లేదు? దానికి గల కారణం ఏంటనేది తెలుసుకుంటే, మీరు చక్కగా ఎదిగి సంపాదన సంపాదించుకొని ఎవరినైతే చూసి మీరు ఇలా సంపాదించుకుంటున్నారే అనుకుంటున్నారో, వారి స్థాయిలో మీరు ఖచ్చితంగా ఉంటారు.